హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. దాదాపుగా 6 రోజుల పాటు సుదీర్ఘ చర్చలు, మంతనాలు, అనేక నాటకీయ పరిణామాల మధ్య తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో ఆయనకు మద్దతు ఇవ్వడానికి మొదటి నుంచి సందిగ్ధంలో ఉన్న వీసీకే నిన్న బేషరతుగా మద్దతు ఇచ్చింది. నిజానికి వీసీకే మద్దతు ఇవ్వడానికి డిప్యూటీ సీఎం పదవి డిమాండ్ చేశారని అనేక డిమాండ్లు పెట్టారని, కోరికలు పెట్టారని మొదట వార్తలు వచ్చాయి. అవి వాస్తవమే. కానీ ఎప్పుడైతే అవన్నీ బయటకు వచ్చాయో వీసీకే మీద విపరీతమైన వ్యతిరేకత రావడం, విపరీతమైన ప్రెజర్ రావడంతో వీసీకే కూడా బేషరతుగా మాకేం మంత్రి పదవులు వద్దు, మేమేమి ప్రభుత్వంలో చేరం, బయట నుంచే మద్దతు ఇస్తాం అని లెటర్ ఇచ్చింది. సో దాంతో విజయ్కి కావాల్సిన 118 సీట్లు వచ్చాయి. ఎమ్మెల్యేగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయడానికి రెడీ అయ్యారు. గవర్నర్ కూడా ఒప్పుకున్నారు. ఆ తర్వాత ఐయుఎంఎల్ ముస్లిం లీగ్ పార్టీ కూడా వాళ్ళకున్న ఇద్దరు శాసనసభ్యులతో విజయ్కి మద్దతు ఇస్తున్నట్టుగా చెప్పడంతో 120 మంది శాసనసభ్యుల మద్దతు వచ్చింది. సో అట్లా టీవీకే, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, వీసీకే, ఐయుఎంఎల్ మొత్తం బలం. అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇది సంకీర్ణ ప్రభుత్వం. సో ఈరోజు విజయ్ గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. విజయ్తో సహా మరో 9 మంది కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. 13వ తేదీన అసెంబ్లీలో బల నిరూపణ ఉంటుంది. ఇబ్బంది ఏమీ లేదు. విశ్వాస పరీక్షలో నెగ్గుతారు, బల నిరూపణ చేసుకుంటారు. అయితే ప్రభుత్వం ముందుకెళ్లే కొద్దీ ఒక 6 నెలల్లోనో సంవత్సరంలోనో ఏదో ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవచ్చు, ఒక పాలసీ డెసిషన్. లేదా ఏ ఎమ్మెల్యేకో కోపం రావచ్చు ప్రభుత్వం మీద. అతను అడిగిన ఎమ్మెల్యే ఏది ఐఏఎస్ లేదనో, అతను చెప్పినోడికి పోస్టింగ్ ఇవ్వలేదనో, ఎవరో ఒక ఇద్దరికి కోపం రావచ్చు. వాళ్ళు మద్దతు ఉపసంహరించుకోవచ్చు. సో సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపడం కత్తి మీద స్వామి, ముళ్ళ కిరీటమే. ప్రశాంతత ఉండదు. ఎమ్మెల్యేల బ్లాక్మెయిల్లు, బెదిరింపులు, డిమాండ్లు, కోరికలు ఎక్కువైపోతాయి. వాళ్ళని కాపాడుకోవడానికే 5 సంవత్సరాలు సరిపోద్ది. సో తమిళనాడు ప్రజలు ఇవ్వగా 108 ఇచ్చారు. ఇంకొక 15 ఇచ్చేసి ఉంటే ప్రశాంతంగా విజయ్ పరిపాలించుకునేవాడు. ఇది ఆ రాష్ట్రానికి నష్టమే, పార్టీకి నష్టమే, అన్ని రకాలుగానూ నష్టమే. ప్రభుత్వానికి నష్టమే, పార్టీకి నష్టమే, రాష్ట్రానికి కూడా నష్టమే. ఎందుకంటే ఎమ్మెల్యేలు బ్లాక్మెయిల్లు, బెదిరింపులు, కోరికలు, డిమాండ్లు ఎక్కువైపోతాయి. సరే, ఎనీవే మొత్తానికి విజయ్ అయితే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈరోజు టీవీకే వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు. టీవీకే అధినేత విజయ్ని సీఎంగా నియమిస్తూ గవర్నర్ ఆర్లేకర్ ఉత్తర్వులు. ఉదయం 10 గంటలకు ప్రమాణ స్వీకారం. 5 పార్టీల మద్దతుతో 120 సీట్లు కూడగట్టుకున్న టీవీకే 13న అసెంబ్లీలో బల నిరూపణ గవర్నర్ ఆదేశం. అండ్ ఇంకో విషయం అండి, డిఎంకే, అన్నా డిఎంకే మామూలు పార్టీలు కావు. డిఎంకే స్టాలిన్ మామూలు వ్యక్తి కాదు. అవసరమైతే బీజేపీతో చేతులు కలిపి అన్నా డిఎంకే వాళ్ళని ఇటు లాక్కొని, సిపిఎం, సిపిఐ లాంటి వామపక్షాలను ఇటు లాక్కొని ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం ఎప్పుడైనా చేయొచ్చు. కాబట్టి 5 ఏళ్ళు కూడా అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిందే. అంత ఆషామాషి విషయం అయితే కాదు. సో ఎట్టకేలకు విజయీ భవ అని రాశారు ఆంధ్రజ్యోతిలో. 13వ తేదీలోగా బల నిరూపణకు ఆదేశం. 5 రోజుల ఉత్కంఠకు తెర. క్లైమాక్స్లో ఆదుకున్న వీసీకే, ఐయుఎంఎల్. తాజా మద్దతుతో 120కి చేరిన టీవీకే బలం. పతాక సన్నివేశంలో మరింత హైడ్రామా. రాత్రి 7-10 గంటలకు కేరళకు గవర్నర్. ఈలోపు మద్దతు కోసం టీవీకే ప్రయత్నాలు. సాయంత్రం 4 గంటలకు వీసీకే, ఐయుఎంఎల్ మద్దతు. ఆ లేఖలు జాబితాతో బయలుదేరిన విజయ్. దారిలోనే గవర్నర్ అపాయింట్మెంట్ రద్దు. మళ్ళీ ఎట్టకేలకు 6:35 మళ్ళీ ఆహ్వానం. సో తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ఈరోజు 10 గంటలకు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారనమాట. మరోవైపు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం ఘనంగా, వైభవంగా జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారితో సహా బీజేపీ పెద్దలు అమిత్ షా గారు, రాజ్నాథ్ సింగ్ గారు, జేపీ నడ్డా గారు, వారితో సహా ఎన్డీఏ పాలిత ముఖ్యమంత్రులు, బీజేపీ ముఖ్యమంత్రులు అంటే చంద్రబాబు నాయుడు గారు, యోగి ఆదిత్యనాథ్, ఇట్లా చాలామంది వెళ్ళారనమాట. సో నమో బెంగాల్, గెలిపించిన ప్రజలకు ప్రధాని మోదీ వందనం. కొలువుదీరిన సువేందు సర్కార్. 5 మంత్రులతోనూ ప్రమాణం చేయించిన గవర్నర్. ప్రధానమంత్రి మోదీ, అమిత్ షా, ఎన్డీఏ ముఖ్యమంత్రులు హాజరు. బెంగాల్ ప్రజలకు వేదికపై మోదీ సాష్టాంగ నమస్కారం. బీజేపీ సీనియర్ నేతకు పాదాబంధనం చేసిన ప్రధాని. సువేందు అధికారి పాలన ఫలప్రదంగా సాగాలి మోదీ. ఇది బెంగాల్కు నవోదయం. సువేందు అధికారి సీఎం సలహాదారుడిగా ప్రక్రియ ప్రత్యేక పరిశీలకుడు. నేడు చంద్రబాబు నివాసానికి మోదీ. హైదరాబాద్లోని ముఖ్యమంత్రితో భేటీ కానున్న ప్రధాని. తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం. డిప్యూటీ సీఎం పవన్ను పరామర్శించనున్న ప్రధాని మోదీ. రాష్ట్రాల పర్యటనలో ఒక నేత ఇంటికి ప్రధాని వెళ్ళడం అరుదు. ఇదే రాత్రి మనం చెప్పింది కూడా ఇదే. ఒక నాయకుడి ఇంటికి వెళ్ళడం చాలా అరుదన్నమాట. ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి, ఎందుకంటే ఆయనకున్న సెక్యూరిటీ, హయ్యర్ సెక్యూరిటీ ఇదంతా చూసుకోవాలి. కాబట్టి ఏదో ఒక బహిరంగ ప్రదేశాల్లో పబ్లిక్ మీటింగ్సో, లేదంటే పొలిటికల్ మీటింగ్సో, లేదంటే ఏమైనా శంకుస్థాపనలో ఏమైనా కార్యక్రమాల వరకు ఓకే, కానీ ఒక నాయకుడి ఇంటికి వెళ్ళడం మాత్రం చాలా అరుదన్నమాట. అటువంటిది ఈరోజు హైదరాబాద్లో ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో భేటీ కాబోతున్నారు.
ఆ తర్వాత పవన్ కళ్యాణ్ను పరామర్శించడానికి పవన్ కళ్యాణ్ గారి నివాసానికి కూడా ప్రధానమంత్రి మోదీ గారు వెళ్ళబోతున్నారన్నమాట. సో బెంగాల్పేటంపై సువేందు అట్టహాసంగా తొలి భాజపా సీఎం ప్రమాణం, మరో 5 ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం, చంద్రబాబు సహా హాజరైన ఎన్డీఏ సీఎంలు. ఈవెన్ సాక్షిలో కూడా ఎట్టకేలకు విజయ్ మోత నేడే తమిళనాడు సీఎంగా ఇచ్చారు. అండ్ ఇక్కడ కూడా తమిళనాడు సస్పెన్స్కి తెర మిస్టర్ సీఎం విజయ్ అని ఈ మొత్తం ఇచ్చారనమాట. అండ్ పశ్చిమ బెంగాల్ ప్రమాణ స్వీకారం. ఈ 2 అంశాలు కూడా పక్కన పెడితే త్రిదళాధిపతిగా రాజా సుబ్రమణి, తదుపరి నేవీ చీఫ్గా కృష్ణ స్వామినాథన్, త్రిదళాధిపతిగా సిడిఎస్ విశ్రాంత లెఫ్టినెంట్ గవర్నర్ ఎన్ఎస్ రాజా సుబ్రమణి నియమితులయ్యారు. తదుపరి నూతన నౌకాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ కృష్ణస్వామినాథన్ బాధ్యతలు చేపట్టనున్నారు. వీరి నియామకాలను ఖరారు చేస్తూ రక్షణ మంత్రిత్వ శాఖ శనివారం అధికారికంగా ప్రకటన విడుదల చేసిందంట. పాకిస్తాన్ చైనా వ్యవహారాల్లో నిపుణుడిగా రాజా సుబ్రమణికి పేరుంది కాబట్టి ఆయనకు త్రిదళాధిపతిగా ఇచ్చారు. ఇక నా ఛానల్ చూస్తున్న మాతృమూర్తులందరికీ కూడా మాతృదినోత్సవ శుభాకాంక్షలు. సో కొన్ని ప్రత్యేక కథనాలు కూడా వచ్చాయి. ఇక ఒక అస్త్రం అనేక లక్ష్యాలు అని అధునాతన అగ్ని క్షిపణి పరీక్ష విజయవంతం. దేశ రక్షణ రంగ సామర్థ్యాన్ని మరింత ఇనుమడింపజేసేలా భారత్ అధునాతన అగ్ని క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. ఒకే అస్త్రంతో ఏకకాలంలో బహుళ లక్ష్యాలను ఛేదించే మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ పరిజ్ఞానాన్ని ఇందులో ఉపయోగించారు. ఒడిశాలోని ఏపీజే అబ్దుల్ కలాం దీవి నుంచి శుక్రవారం ఈ ప్రయోగం జరిగింది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో సువిశాల భూభాగంలో విస్తరించిన భిన్న లక్ష్యాలను ఇది ఛేదించిందని రక్షణ శాఖ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. బాగుంది. పేదల ఆరోగ్య సంజీవని 5.20 కోట్ల మంది ఆరోగ్య సేవల లక్ష్యంతో డిజిటల్ వ్యవస్థ త్వరలో రాష్ట్ర వ్యాప్త అమలుకు ప్రభుత్వం సన్నాహాలు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ అమలు చేస్తామన్నారు, అవ్వలేదు, అటకెక్కింది. అది మళ్ళీ లైన్లో కూడా తీసుకురావట్లేదు, ఎప్పుడు అమలు చేస్తారో కూడా తెలియట్లేదు. ఇప్పుడేమో ప్రజలందరికీ హెల్త్ కార్డులు అన్నారు, అది కూడా ఎప్పుడనేది తెలియట్లేదు, క్లారిటీ రావట్లేదు. సో వైద్య సేవలను సమర్థంగా అందించే లక్ష్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏఐ ఆధారిత డిజిటల్ ఆరోగ్య వ్యవస్థ సంజీవని. అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక మనకు ఫ్యామిలీ కార్డు ఇస్తారు, ఫ్యామిలీ హెల్త్ కార్డు ఒకటి ఇస్తారు. దానిలో మన హెల్త్ ప్రొఫైల్స్ అన్నీ ఉంటాయి. దానిలో మనకు ఒక ఐడెంటిటీ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ ఆన్లైన్లో ఎంటర్ చేసిన వెంటనే మనకి గతంలో చేసిన వైద్య పరీక్షలు, రక్త పరీక్షలు, వాటి రిజల్ట్స్ అన్నీ వస్తాయి. సో ప్రస్తుతం మన పరిస్థితి ఏంటనేది వస్తుంది. సో ఇప్పుడు అదనంగా చేశారనుకోండి, ఆ రిజల్ట్ కూడా దానిలో యాడ్ చేస్తారనమాట. అంటే మన కంప్లీట్ హెల్త్ ప్రొఫైల్ దానిలో ఉంటుంది. చూడండి, ఒక నిరుద్యోగి ఉద్యోగం కోసం వెళ్ళినప్పుడు, లేదా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు ఒక 10 ఏళ్ల పాటు ఎక్కడైనా ఉద్యోగం చేసి మరో ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఒక సీవీ ప్రిపేర్ చేసుకుంటారు కదా. సీవీలో పాస్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ తన స్కిల్స్ ఇవన్నీ కూడా పెడతారు కదా. అలాగే ఈ డిజిటల్ ఫ్యామిలీ హెల్త్ కార్డులో కూడా ఆ వ్యక్తి యొక్క పూర్తి హెల్త్ ప్రొఫైల్ పెడతారు. ఇది ప్రభుత్వం ప్రయోగాత్మకంగా అమలు చేస్తుంది. ఇదిగో ప్రతి ఒక్కరికి ఆరోగ్య సేవలను సులభంగా అందుబాటులోకి తేవడం, రోగ నిర్ధారణ నుంచి కోలుకునే వరకు నిరంతర పర్యవేక్షణ, ముందస్తు పరీక్షలతో వ్యాధి తీవ్రత, వ్యాప్తి కట్టడి, మెరుగైన ఆరోగ్య సేవలు అందించడమే దీని ముఖ్య ఉద్దేశం. కుప్పంలో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఈ ప్రాజెక్టు రాష్ట్ర వ్యాప్తంగా అమలుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అలాగే 5 పంచాయతీలకు జాతీయ అవార్డులు. అధిక ర్యాంకుల సాధనలో రాష్ట్రానికి జాతీయ స్థాయిలో 2వ స్థానం. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ శనివారం ప్రకటించిన జాతీయ ఉత్తమ పంచాయతీ అవార్డులను ఆంధ్రప్రదేశ్కు చెందిన 5 పంచాయతీలు దక్కించుకున్నాయి. దీన్ దయాళ్ ఉపాధ్యాయులు పంచాయతీ సతత్ వికాస్ పురస్కార్ 2025 పేరుతో ప్రకటించిన ఈ అవార్డుల్లో సుపరిపాలన విభాగంలో విశాఖపట్నం జిల్లా నాతవరం మండలంలోని శృంగవరం పంచాయతీ, మహిళా మిత్ర విభాగంలో తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలానికి చెందిన బొక్కసంపాలెంలు తొలి ర్యాంకుల్లో నిలిచాయి. 1 కోటి చొప్పున నగదు బహుమతి గెలుచుకున్నాయంట. సో ఇట్లా అధిక ర్యాంకుల సాధనలో రాష్ట్రానికి జాతీయ స్థాయిలో 2వ స్థానం వచ్చిందంట. పంచాయతీరాజ్ శాఖ పవన్ కళ్యాణ్ గారి చేతుల్లోకి వెళ్ళిన తర్వాత మాత్రం కొంత ప్రక్షాళన జరుగుతోంది. ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి. అందులో ఏమాత్రం అతిశయోక్తి లేదు. పర్యాటక మణిహారంగా కైలాసగిరి అంటండి. కైలాసగిరి ఉంది కదా విశాఖపట్నంలో, దాని మీద 65 అడుగుల త్రిశూలం నిర్మాణం ప్రారంభించబోతున్నారు. హాజరైన మంత్రులు నారాయణ, కొండపల్లి శ్రీనివాస్. ఇదిగోండి. సో కైలాసగిరిలో మనకి ఇప్పటి వరకు అది ఒక పర్యాటక ప్రాంతంగానే ఉంటుంది. సో అక్కడ ఆధ్యాత్మికత కూడా శోభించేలాగా
ఒక పెద్ద 65 అడుగుల ఎత్తులో త్రిశూలాన్ని నిర్మించబోతున్నారంట. ఢమరుకంతో కూడిన 65 అడుగుల ఎత్తైన త్రిశూలాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఆ నిర్మాణం పూర్తయింది, ఏర్పాటు చేశారు. విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో ముందుగా పూజలు నిర్వహించి శిలాఫలకం ఆవిష్కరించారు. అనంతరం మంత్రులు నారాయణ, కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు పర్యాటకానికి ప్రాధాన్యం ఇస్తున్న తరుణంలో ఈ ప్రాజెక్టు చేపట్టడం అభినందనీయం. ఈ ప్రాంతం పర్యాటక మనోహరంగా మారుతుంది, దీనివల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయి అని తెలిపారు. బాగుందండి. త్రిశూలం 65 అడుగులు ఎత్తంట. ఓకే. నేడు విజయ్ ప్రమాణ స్వీకారం. 5 ఏళ్ళు తనకే మద్దతు ఇస్తామని తన ప్రమాణ స్వీకారం కంటే ముందే ప్రమాణం చేయించుకుంటున్నాడు. పాపం ఎవరైతే ఆయనకు మద్దతుగా వచ్చారో ఆ ఇతర పార్టీల వాళ్ళందరూ 5 ఏళ్ళు విజయ్కే మద్దతు ఇస్తారు అని చెప్పి విజయ్ మీద ప్రమాణం చేయించుకున్నట్టుగా ఒక సెటైరికల్గా ఒక ఇది సంగతి వేశారు. కానీ సంకీర్ణ ప్రభుత్వాలు కష్టమండి. బీజేపీ లాంటి పాలక ఉన్నప్పుడు బీజేపీ వాళ్ళ వ్యతిరేకులను ఎప్పుడు కోల్చాలా అని చూస్తారు. మనం కల్లారా చూసాం. ఇక ఒంగోలులో ప్రకంపనలు. ఒంగోలు శర్మ కాలేజీ ప్రాంతంలోనంట మొన్న రాత్రి ప్రకంపనలు వచ్చాయంట అర్ధరాత్రి. ఇక కేంద్రం నుంచి శాసకీయ కింద 10,000 కోట్లు నిధుల సాధనపై కూటమి ప్రభుత్వ ప్రత్యేక దృష్టి. 50 ఏళ్ల వడ్డీ లేని రుణంతో రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు. సో కొత్త ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి నిధులను ఎంత మేర రాబట్టవచ్చనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. వాటిలో కీలకమైనవి సాస్కీ, స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ నిధులు రాష్ట్రాలు మూలధన వ్యయంగా వినియోగించేందుకు కేంద్రం ప్రతి ఏటా బడ్జెట్లో నిధులు కేటాయించి ప్రత్యేక సాయం అందిస్తోంది. ఇది 50 ఏళ్ల పాటు వడ్డీ లేని రుణం. సో ఈ నిధులను సాధ్యమైనంత ఎక్కువగా రాష్ట్రానికి రప్పించుకునేలాగా పంచాయతీరాజ్ శాఖ ప్రయత్నిస్తోంది. ఇక పరిమళించిన మానవత్వానికి పుష్పాంజలి. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవదానం. జిల్లాకు ఒక నైపుణ్య ప్రణాళిక అంటండి. 3 ఏళ్లలో 7.5 లక్షల మందికి శిక్షణ, ఉపాధి, స్థానిక ప్రాధాన్య రంగాల్లో ఉద్యోగాల కల్పన, నివేదిక రూపొందించిన నైపుణ్యాభివృద్ధి సంస్థ. సో ఇక్కడ జిల్లాల వారీగా ఒక్కో జిల్లాకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది కదా. ఒక జిల్లాలో వ్యవసాయం ఉంటుంది, మరో జిల్లాలోనేమో వేరే పారిశ్రామికీకరణ ఉంటుంది, మరో జిల్లాల్లో క్వారీయింగ్ ఉంటుంది. సో జిల్లాల వారీగా ఎక్కడ ఏం బాగుంటుంది అనేది ప్రాధాన్య రంగాలు ప్రభుత్వం నిర్దేశించుకొని సో వాటిలో అక్కడ నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించేలాగా చూసుకున్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లా చూసుకుంటే వ్యవసాయం, అనుబంధ ఆహార శుద్ధి, పర్యాటకం, ఆతిథ్యం అంట. అండ్ అనకాపల్లి జిల్లా చూసుకుంటే వ్యవసాయం, అనుబంధ నిర్మాణం, లైఫ్ సైన్స్, ఫార్మా అంట. బాపట్ల జిల్లా చూసుకుంటే వ్యవసాయం, అనుబంధ ఆక్వాకల్చర్, పర్యాటకం, ఆతిథ్యం అంట. అలా జిల్లాల వారీగా ఇచ్చారండి. ఒక్కో జిల్లాకు ఒక్కోటి. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో అన్ని జిల్లాలకు ఆటోమేటిక్గా వ్యవసాయం ఇచ్చారు. పార్వతీపురం మన్యం జిల్లాకు మాత్రం వస్త్ర, ఐటీఈఎస్, పర్యాటకం, ఆతిథ్యం. ప్రకాశం జిల్లాకు వ్యవసాయం, నిర్మాణం, మైనింగ్. అక్కడ మైనింగ్ ప్రముఖం కాబట్టి మైనింగ్ ఇచ్చారు. ఇక శ్రీకాకుళం జిల్లా వ్యవసాయం, అనుబంధ నిర్మాణం, లైఫ్ సైన్స్. తిరుపతి జిల్లాలో BFSI, ఐటీఈఎస్, పర్యాటకం, ఆతిథ్యం. ఇలా జిల్లాల వారీగా అక్కడున్న ప్రాధాన్య అంశాలను గుర్తుపెట్టుకొని వాటి ఆధారంగా ఇచ్చారు. మొత్తం మీద 7.5 లక్షల మందికి శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించాలి అనేది వీళ్ళ ప్రణాళిక, జిల్లాల వారీగా టార్గెట్. ఇక బండి సంజయ్ తనయుడి భగీరథ్పై పోక్సో కేసు. నిజానికి ఇది ఎప్పుడో జరిగింది. 17 ఏళ్ల బాలికకు మద్యం తాగించి బలవంతంగా లైంగిక దాడి చేశాడు అనేది అతని మీద ఆరోపణ. ఎప్పుడో 2025లోనే ఫిర్యాదు చేశారు కానీ పట్టించుకోలే. సో చివరికి అది FIR అయింది. బండి సంజయ్ తనయుడు భగీరథ్పై పోక్సో కేసు. నిజానికి వీళ్ళు ఈ ఎంపీలు, ఎమ్మెల్యేలు వాళ్ళ పిల్లల్ని ఎలా తీర్చిదిద్దుతున్నారు, ఎలా పెంచుతున్నారు అనడానికి ఇది ఉదాహరణ. ఆ మధ్య కడప జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే గారి కొడుకు కూడా హైదరాబాద్లో దొరికాడు కదా. అలా చాలామంది అండి ఈ పొలిటీషియన్స్ పెద్ద వాళ్ళ పిల్లల్ని మరీ ఆవారాగారులా తయారు చేస్తున్నారు, బాధ్యత లేకుండా తయారు చేస్తున్నారు కొంతమంది. సో కేంద్ర మంత్రి బండి సంజయ్ తనయుడు సాయి భగీరథ్పై సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పోక్సో కేసు నమోదైంది. తన కుమార్తెను భగీరథ్ వేధిస్తున్నాడంటూ ఓ బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పేట్ బషీర్బాద్ పోలీసులు సెక్షన్ 11 రెడ్ విత్ 12 ఆఫ్ పోక్సో యాక్ట్ BNS 74, 75 సెక్షన్ల కింద శుక్రవారం రాత్రి కేసు నమోదు చేశారు. మరోవైపు బాలికతో పాటు ఆమె తల్లిదండ్రులు డబ్బుల కోసం తనను వేధిస్తున్నారని శుక్రవారమే భగీరథ్ కరీంనగర్ 2 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ముగ్గురుపై కేసు నమోదైంది. భగీరథ్పై నమోదైన పోక్సో కేసులోని వివరాల మేరకు బాలికకు ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా భగీరథ్తో పరిచయం ఏర్పడింది. గత ఏడాది డిసెంబర్ 31న భగీరథ్ ఆమెను మొయినాబాద్లోని ఓ ఫామ్ హౌస్కి తీసుకెళ్లి
బలవంతంగా మద్యం తాగించినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం అసభ్యంగా తాగేందుకు ప్రయత్నించగా తప్పించుకొని వచ్చినట్టు వెల్లడించారు. అంతకుముందు అక్టోబర్లో సైతం నానక్రాంగూడలో ఓ అపార్ట్మెంట్లో ఉండిపోవాలని బలవంతం చేసినట్టు పేర్కొన్నారు. అసలు ఎందుకు వెళ్ళాలి ఈ అమ్మాయి? కామన్ ఫ్రెండ్ ద్వారా అంటే ఎందుకు వెళ్ళాలి? సో ఆడపిల్లలు ఆ ఏజ్లో ఉన్నవాళ్ళు తల్లిదండ్రులు ఆ టైంలో ఎందుకు పంపించాలి? సో ఇక్కడ వీళ్ళు అవకాశం ఇస్తే వాళ్ళు దాన్ని అడ్వాంటేజ్గా చనువు తీసుకొని ఎక్కువ చేస్తారు. ఎనీవే ఇదైతే మాత్రం కొంచెం సీరియస్ కేసే. యాజ్ యూజువల్ ప్రతి పొలిటీషియన్ చెప్పినట్టే బండి సంజయ్ కూడా రాజకీయంగా ఎదుర్కోలేక ఒక బీసీ నేత ఎదగడం ఇష్టం లేక ఈ ఆరోపణలు చేస్తున్నాడని ఒక పిచ్చివాగుడు వాగాళ్ళ ఆయన కూడా. సో అది పక్కన పెడితే విజయవాడ వైపు ఒడివడిగా రైలు ప్రయాణం అంట. 3వ లైను 219 కిలోమీటర్లకు 194 కిలోమీటర్ల నిర్మాణం పూర్తి, 118 కిలోమీటర్లు నేడు జాతికి అంకితం చేయనున్న ప్రధాని మోదీ. జనసేన సమీక్షలో రసాభాస. తిరుపతి జిల్లా జనసేన పార్టీ సమీక్షలో అక్కడ జిల్లా అధ్యక్షులను మార్చాలి అని చెప్పి కార్యకర్తలు నినాదాలు చేస్తూ కాసేపు గొడవ చేశారు. సో తిరుపతిలో శనివారం నిర్వహించిన జనసేన ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లాల ప్రాంతీయ సమీక్ష సమావేశం ఉద్రిక్తలకు దారితీసింది. రాయలసీమ జిల్లాల పార్టీ ఇన్ఛార్జ్ బాలినేని శ్రీనివాసరెడ్డి సమక్షంలోనే నేతలు కార్యకర్తల మధ్య విభేదాలు బగ్గుమన్నాయి. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారంటూ కొందరు నేతలు బాహాబాహికి దిగారు. సో ఇది తర్వాత గంటకు 600 కిలోమీటర్ల వేగంతో వెళ్ళాలి. బుల్లెట్ రైల్ కారిడార్ డిజైన్లో మార్పులతో డిపిఆర్. అయితే గరిష్టంగా 320 కిలోమీటర్ల వేగంతోనే పరుగులు. హైదరాబాద్ చెన్నై కారిడార్ అమరావతి విమానాశ్రయం మీదుగా వెళ్లేందుకు ఓకే. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ మీదుగా చెన్నై, బెంగళూరు, చెన్నై నుంచి బెంగళూరు మధ్య బుల్లెట్ రైలు నడిపేందుకు దక్షిణ రైల్వే శాఖ తలపెట్టిన హైస్పీడ్ రైల్ కారిడార్లో గంటకు 600 కిలోమీటర్ల వేగంతో రైళ్లు వెళ్లే డిజైన్తో రూపొందించున్నారు. అయితే డిజైన్ గంటకు 600 కిలోమీటర్లు ఉంటుంది, కానీ ఆ రైళ్లు మాత్రం గంటకు 320, 350 కిలోమీటర్లతో మాత్రమే వెళ్తాయన్నమాట. ఇవి అమరావతి విమానాశ్రయం మీదుగా ఈ రూట్ వెళ్తుందంట. హైదరాబాద్ చెన్నై లైన్ 2 అలైన్మెంట్లు పరిశీలిస్తున్నారు. హైదరాబాద్లోని ముంబై వైపు వెళ్ళే హైస్పీడ్ రైల్ కారిడార్ పాయింట్ నుంచి శంషాబాద్, బాటసింగారు, నార్కెట్పల్లి, ఖమ్మం, కోదాడ మీదుగా ఏపీలోకి ప్రవేశించి అమరావతి, గుంటూరు, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, తిరుపతి విమానాశ్రయం మీదుగా చెన్నై సెంట్రల్ వెళ్ళే వరకు అలైన్మెంట్ పరిశీలిస్తున్నారంట. ఇక కడపలో కోడలి పేరు మార్పుపై వివాదం. ఇది ఒకటండి. మన రాష్ట్రంలో ఇప్పటి వరకు మతపరమైన ఘర్షణలు ఎప్పుడూ లేవు, కానీ నిన్న కొంతమంది అతి కారణంగా కడపలో మతపరమైన ఘర్షణలు జరిగాయి. ఇరు వర్గాలు రాళ్లదాళ్ళు, సిఐతో పాటు పలువురికి గాయాలు. పరిస్థితిని చక్కదిద్దేందుకు పోలీసులు లాఠీచార్జ్. కడప నగరంలో ఓ కోడలి పేరు మార్పు విషయమై శనివారం ఇరు వర్గాల మధ్య తలెత్తిన వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పేరు మార్చాల్సిందేనంటూ ఓ వర్గం ఊరేగింపుగా వివాదాస్పద స్థలానికి తొలుత చేరుకోగా కుదరదంటూ మరో వర్గం అభ్యంతరం తెలిపింది. తమకు అనుకూలమైన వ్యక్తి పేరు పెట్టాలని డిమాండ్ చేసింది. ఇరు వర్గాల వారు పట్టుదలకు పోయి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. పరిస్థితి అదుపు తప్పి ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఇందులో కడప తాలూకా సిఐ నరసింహరాజుతో పాటు పలువురికి గాయాలయ్యాయి. సో దీనిలో కుట్రకోణం ఏమైనా ఉందేమో అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారంట. ప్రభుత్వం కూడా సీరియస్గా ఉంది ఈ విషయంలో. ఇక తప్పనిసరి పరిస్థితుల్లోనే నోటీస్ ఇవ్వకుండా ఆక్రమణలు తొలగించవచ్చు. సాధారణంగా ఆక్రమణలు తొలగించాలంటే నోటీసులు ఇవ్వాలి కదా, కానీ తప్పనిసరి పరిస్థితి అయితే తొలగించవచ్చు అని చెప్పి చెప్తున్నారు. సో ఇవన్నీ ఈనాడు అంశాలండి. ఈనాడు పక్కన పెట్టి సాక్షికి వెళ్దాం. సాక్షిలో ఇది విజయ ప్రమాణం అండ్ పశ్చిమ బెంగాల్ ప్రమాణ స్వీకారం పక్కన పెడితే ధాన్యం దోపిడీకి పట్టాభిషేకమని ఒక మంత్రి గారికి సంబంధించిన అత్యంత సన్నిహితుడికి చెందిన ఈ పట్టాభి ఆగ్రోస్ అనే కంపెనీ ఉందంట. సో వారికి లబ్ధి చేకూర్చడానికి ప్రభుత్వంలో కొంతమంది మిల్లర్లు సిండికేట్ అయ్యి వారికే అమ్ముతున్నారు అని రాశారు. మంత్రి గారి వియ్యంకుడి దందా, ధాన్యం దోపిడీకి పట్టాభిషేకం. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లలో సిండికేట్, దళారీ చెప్పిన ధరకే రైతులు అమ్ముకోవాల్సిన పరిస్థితి. 75 కిలోల బస్తా 1100 నుంచి 1300 కొనుగోలు. గడిచిన ఖరీఫ్లో 3100 కోట్ల నుంచి 4500 కోట్ల మద్దతు ధర దోపిడీ. ఓ మంత్రి వియ్యంకుడికి చెందిన పట్టాభి ఆగ్రోస్ కేంద్రంగా దందా. గత ఖరీఫ్లో అంతర్జిల్లా ధాన్యం రవాణాతో భారీగా లాభపడిన సిండికేట్. పట్టాభికి లబ్ధి చేకూర్చేందుకు ఎక్స్పోర్ట్స్ వ్యాపారాన్ని దెబ్బతీసిన చంద్రబాబు ప్రభుత్వం. ఫలితంగా రైతుల నుంచి ధాన్యాన్ని బయట మార్కెట్లో కొనడం మానేసిన వ్యాపారులు. ఇదేదో పెద్ద అంశమే, ప్రభుత్వం దర్యాప్తు చేయాల్సిన అంశమే. ఎందుకంటే ఏ విషయంలోనే అవినీతి చేస్తారు. ఇప్పుడు రోడ్లు వేస్తారు, ₹1 కోటి రోడ్డు వేసినప్పుడు అందులో 10 లక్షలు 20 లక్షలు మింగేయడం, కమిషన్లు తీసుకోవడం సర్వసాధారణం. కానీ రైతులకు సంబంధించిన ధాన్యంలో, వ్యవసాయంలో కూడా రైతులు పొట్టగొట్టడానికి చూస్తే మాత్రం ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవు. సో ఇది ఒకసారి ప్రభుత్వం అప్రమత్తం అవ్వాలి. కొంచెం సీరియస్ అంశమే.
కోర్స్ వైసీపీ హయాంలో కూడా ఇలా జరిగింది. వైసీపీ హయాంలో అయితే ఒక మంత్రి గారు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక మంత్రి గారు రాష్ట్ర మిల్లర్ల సంఘం అధ్యక్షుడిగా ఉండేవాడు. సో ఆయన ఆధ్వర్యంలో ఇటువంటి వ్యవహారం జరిగింది. అందుకే రైతులందరూ కూడా గిట్టుబాటు ధర లేక వైసీపీని ఓడించడంలో చాలా కీలక పాత్ర పోషించారు రైతులు అండ్ మిల్లర్లు కూడా, ఎందుకంటే ఆయన ఆధిపత్యం తట్టుకోలేక. సో ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా ఒక మంత్రి గారి వియ్యంకుడు అలా చేస్తుంటే ఇది కరెక్ట్ కాదు కదా ప్రభుత్వానికి. ఇక నిధుల వినియోగంలో అంటే ఇది వాస్తవం ఏంటో నాకు తెలియదు. సో ఇది ఒకసారి చూడాలి. సాక్షిలో రాశారు కాబట్టి మనం పూర్తిగా నమ్మలేము, అలాగని కొట్టిపారేయలేము కూడా. సో ఒకసారి కనుక్కుంటాను, తెలుసుకుంటాను. ఇక నిధుల వినియోగంలో ఘోర వైఫల్యం, 2 ఏళ్లలో మురిగిపోయిన 10,721 కోట్ల నిధుల వినియోగంలో వైఫల్యం గురించి మీరే రాయాలి. వైసీపీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు కూడా చాలా కేంద్ర నిధులను వాడుకోనే లేదు. జల్ జీవన్ మిషన్ 1000 కోట్లు వాడుకోలేదు. తర్వాత సూక్ష్మ సేద్యానికి సంబంధించి, ఉద్యాన శాఖకు సంబంధించి, వ్యవసాయ శాఖకు సంబంధించి చాలా నిధులు వాడుకోలేదు. ఇప్పుడు వీళ్ళు విపక్షంలోకి వెళ్ళాక నిధుల వినియోగంలో ఘోర వైఫల్యం అంట. ఒక్క 2025-26లోనే 5,321 కోట్లు కోల్పోయిన ఆయన. కేంద్రం నుంచి భారీ నిధులను ఎలాగో రాబెట్టుకోలేని సర్కారు. అప్పుల్లో వేగం, సంపదలో శూన్యం. 2025-26 బాబు సర్కార్ బడ్జెట్ను కడిగేసిన కాగ్. బడ్జెట్ అప్పు 81,532 కోట్లు. ఆస్తుల కల్పన వ్యయం కేవలం 26,864 కోట్లు. అమ్మకం పన్ను, ఇతర డ్యూటీల రాబడిలో తిరోగమనం. కేంద్ర గ్రాంట్లలో ఏకంగా 14,372 కోట్లు తగ్గుదల. బడ్జెట్ అంచనాలను మించి రెవెన్యూ ద్రవ్యలోట్ల పెరుగుదల. సామాజిక రంగాలు పడిపోయిన వ్యయాలు. 2025-26 బడ్జెట్ అమలు సూచికలపై కాగ్ నివేదిక అంటుంది. సో అప్పుల్లో వేగం, సంపదల శూన్యం అని ఇచ్చారు. ఇక కనీస వేతనాలు పెంచితేనే H1B వీసాలు. H1B వీసా నిబంధనలు అమెరికా కఠినతరం చేస్తుంది. H1B వీసా కార్యక్రమం కింద ఉద్యోగులు నియమించుకునేందుకు చెల్లించే కనీస వేతనాలను గతంలో నిర్ణయించిన పరిమితుల కంటే 30% వరకు పెంచాలని నిర్ణయించింది. ఇక ఎండుతున్న పంటలు, మాడుతున్న తోటలు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, అడుగంటిపోతున్న భూగర్భ జలాలు, పంటలను కాపాడుకోలేక రైతుల గొగ్గోలు. పాపం ఈ బత్తాయి తోటలు అనంతపురం జిల్లా పశ్చిమ ప్రకాశం ప్రాంతంలో ఈ చీనీ తోటలు ఉంటాయి, బత్తాయి తోటలు. వాటిని కాపాడుకోవడానికి రైతులు ట్యాంకర్లతో నీళ్లు కొని వేస్తారు. అవేమో సరిపోవు, గ్రౌండ్ వాటర్ ఎండిపోతాయి. ఈ 2 నెలలు చాలా కష్టమైన పరిస్థితి వాళ్ళకి. మే, జూన్లో జనసేన నేతలు తిరుగుబావుట. కడపలో 2 వర్గాల ఘర్షణ. రైతులను లాకప్లో పెట్టి కొడతారా? విద్యుత్ కనెక్షన్ నుంచి ఏఈని ప్రశ్నించినందుకు రైతులను లాకప్లో పెట్టి కొడతారా? అమాయక రైతులను కొట్టే అధికారం పోలీసులకు ఎవరిచ్చారు? వారందరినీ కోర్టులో దోషులుగా నిలబెడతామని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత కాకం గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారంట. అన్ని పేజీలు యాడ్లు ఇచ్చేయచ్చుగా, మాకు బాధ తప్పుద్ది. నిబద్ధతకు ప్రతీకలు న్యాయస్థాన భవనాలు. ప్రభుత్వం మెడికల్ కాలేజీల కోసం అలుపెరిగిన పోరాటం. నెలకొకసారి మీడియా ముందుకు వచ్చి మాట్లాడి, నెలకొకసారి మీటింగులు పెట్టుకొని మాట్లాడి, దానికి అలుపెరిగిన పోరాటం అని పేరు ఒకటి. సాక్షిని పక్కన పెట్టేసి ఆంధ్రజ్యోతిలో చూస్తే, ఆంధ్రజ్యోతిలో ఈ 2 అంశాలు హైలైట్ చేశారనమాట. తర్వాత కేరళ సీఎం ఎవరు? పాపం ఈ కాంగ్రెస్ వాళ్ళ పంచాయతీ ఇంకా తేలలేదు. తేల్చుకోలేకపోతున్న కాంగ్రెస్ అధిష్టానం. వేణుగోపాల్కు కొత్త ఎమ్మెల్యేల మద్దతు, సతీషన్కు క్షేత్రస్థాయి కార్యకర్తల బలమేమో సతీషన్కు ఉంది, వేణుగోపాల్కేమో ఎమ్మెల్యేల మద్దతు ఉంది. సో ఎవరికి ఇవ్వాలనేది కాంగ్రెస్ తేల్చుకోలేకపోతున్నారు. చెరో 2.5 ఏళ్ళు ఇస్తారు. అప్పట్లో రాజస్థాన్లో కూడా చూడండి, సచిన్ పైలట్ అండ్ గెహ్లాట్ ఇద్దరు ఉండేవాళ్ళు. సో గెహ్లాట్కి ఫస్ట్ ఇచ్చారు సీనియర్ అని, సచిన్ పైలట్కి ఇవ్వలేదు. ఆ తర్వాత ఆయన సైలెంట్ అయిపోయాడు. అట్లా కాంగ్రెస్ పార్టీకి అధికారం వచ్చినా సరే అక్కడ వర్గపోరు కారణంగా దాన్ని నిలబెట్టుకోలేని పరిస్థితి వస్తుందన్నమాట వీళ్ళకి. ఇక జాతీయ స్థాయిలో కుప్పం సత్తా. ఉత్తమ బ్లాక్ పంచాయతీల్లో 3వ ర్యాంకు. రాష్ట్రానికి మొత్తం 5 అవార్డులు. సమగ్ర నివేదిక వివరాలు ఇవ్వండి. వైద్య పరికరాల కొనుగోలు వ్యవహారంపై ఆరోగ్య శాఖ కార్యదర్శికి మంత్రి సత్య ఆదేశం. ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని సూచన. ఆంధ్రజ్యోతి కథనాలపై స్పందన. ఏం జరగదు, అస్సలు ఏమీ ఉండదు. మంత్రి గారికి ఏదో రిపోర్ట్ ఇస్తారు, ఏదో ఒకటి చెప్తారు, ఈయన కాసేపు వింటాడు. ఆ తర్వాత ఎవరో ఒకరు వచ్చి లాబింగ్ చేస్తారు. ఏదో మనవడే అన్నా చూసి చూడనట్టు వదిలేండి అని చెప్తారు, ఆయన వదిలేస్తాడు. పేపర్లో వచ్చినప్పుడే వీళ్ళకి గుర్తొస్తుంది. ఇక పదవి విరమణ నాటికైనా స్టార్ దక్కినా 30 ఏళ్ల సర్వీస్లో 3 పట్టీలే దిక్క. ప్రమోషన్ల కోసం హెచ్సీలకు ఎదురుచూపులు. రాష్ట్రంలో 100ల సంఖ్యలో ఏఎస్ఐల ఖాళీలు. సివిల్, ఏఆర్ పోలీసుల మధ్య సర్వీస్ వార్. 3 నెలలు 28 జిల్లాలు. సీఎం సమీక్షలు సూపర్ హిట్. ప్రజాప్రతినిధుల అధికారులతో రివ్యూలు. 1000కు పైగా సమస్యలు ప్రస్తావించిన నేతలు.
ప్రాధాన్యాన్ని బట్టి అక్కడికక్కడే పరిష్కారానికి చంద్రబాబు ఆదేశాలు. 360 360 డిగ్రీల్లో ప్రజాప్రతినిధుల అధికారుల పనితీరు పరిశీలన. వారుగా నేరుగా రిపోర్టులు ఇచ్చిన వైనం. పనిచేస్తున్న నాయకులకు అభినందనలు, సరిగ్గా లేని వారు మారాలని నిర్దేశం. సో చంద్రబాబు నాయుడు గారు ఫిబ్రవరి మిడ్ నుంచి మొదలుపెట్టి మార్చి ఏప్రిల్ చివరి వరకు కూడా జిల్లాల వారీగా ప్రతి జిల్లాలో కూడా ఎమ్మెల్యేలు అండ్ జిల్లా కలెక్టర్ అండ్ ఎస్పీ వాళ్ళతో ప్రత్యేకంగా భేటీ అయ్యి వాళ్ళ మధ్య కోఆర్డినేషను, కమ్యూనికేషను, వాళ్ళు ప్రస్తావించిన సమస్యలు, వాళ్ళ పనితీరు అన్నింటినీ కూడా చాలాసేపు ఒక్కొక్క జిల్లాకు 2 గంటలు టైం కేటాయించి మాట్లాడారు. కొంతమంది ఎమ్మెల్యేలు ఇదిగో నేను కలెక్టర్కి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరని, పనులు చేయట్లేదని ఫిర్యాదులు చేస్తారు కదా, అవన్నీ కూడా మ్యాక్సిమం పరిష్కరించారనమాట. సో దాని మీద రాశారు. మంచి ప్రయత్నం అది. ఇక మోదీని చూసి నేర్చుకుంటేనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల నేతృత్వంలో బీజేపీ వరుస విజయాలు ఎలా సాధించగలుగుతోంది? ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కానీ ఆ పార్టీతో జతకట్టే ఇతర పార్టీలు కానీ ఎన్నికల్లో పరాజయాలను ఎందుకు మూటగట్టుకుంటున్నాయి? ప్రధాని మోదీ దినచర్య ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. పగలంతా ఏం చేస్తారో కూడా తెలియదు. అధికారిక కార్యక్రమాలు, సమీక్షల్లో పాల్గొన్న దాఖలాలు కనిపించవు. పాలనా వ్యవహారాలను నమ్మకస్తులైన అధికారులకు అప్పగించి కేవలం మార్గదర్శనం చేస్తారట. తన సమయంలో అధిక భాగాన్ని రాజకీయ వ్యూహరచనకే ఆయన కేటాయిస్తారని చెబుతారు. ఓట్ల చోరీకి పాల్పడడం ద్వారా గెలిచారన్న మమతా బెనర్జీ వంటి వారి ఆరోపణలు తర్కానికి నిలబడడం లేదు. పోలింగ్ సందర్భంగా తమ ఓట్లు గల్లంతయ్యని ఎన్నికల జరిగిన రాష్ట్రాల్లో ప్రజలెవరూ గొడవలకు దిగకపోవడమే ఇందుకు నిదర్శనం. ఈ దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిన కాంగ్రెస్ పార్టీకి సెక్యులరిజం పేరిట ముస్లిం ఓటు బ్యాంక్గా మార్చుకునేందుకు అతిగా వ్యవహరించిందన్న భావన దేశంలోని మెజారిటీ వర్గం ప్రజల్లో ఎప్పటి నుంచో ఉంది. మెజారిటీ ప్రజల మనోభావాలను గుర్తించిన మోదీ తన రాజకీయాన్ని అక్కడి నుంచే ప్రారంభించారు. సో ఇక్కడ నరేంద్ర మోదీ అంటే బీజేపీ రాజకీయ చాతుర్యం ఎలా ఉంటుంది, వరుసగా ఎందుకు గెలుస్తున్నారు, ప్రధాని మోదీ దినచర్య, ఎక్కువ రాజకీయ వ్యూహరచనలకు ఆయన కేటాయిస్తారు అనే కొత్త అంశాన్ని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు లేవనెత్తారు. ఇక అమెరికా పార్కుల్లో ఆంధ్ర ముచ్చట్లు, ప్రవాసాంధ్రుల తల్లిదండ్రుల స్నేహగీతం, అటు వ్యాయామం ఇటు మానసిక ఉల్లాసం, భారతీయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న ఆయన, బాలింతల సంరక్షణ, పిల్లల పెంపకంలో తోడ్పాటు, మే ఆగస్టు నెలల మధ్య అధికంగా అమెరికాలను తమ పిల్లల వద్దకు వచ్చే తెలుగువారు ముదిమి వయసులోనూ సరికొత్త స్నేహగీతాలు లెక్కిస్తున్నారు. సాయంకాలం పూట స్థానిక పార్కుల్లో, కమ్యూనిటీ కేంద్రాల్లో కలుసుకొని కబుర్లు చెప్పుకుంటూ సేద తీరుతున్నారు. మే నుంచి ఆగస్టు మధ్య వీరు అత్యధిక సంఖ్యలో అమెరికాకు వస్తున్నారు. ఇండియాలో ఎండల తీవ్రత, అమెరికాలోని మానవాల బడులకు సెలవులు కావడం దీనికి కారణం. పదవి విరమణ చేసిన వారితో పాటు ఉద్యోగులు కూడా అమెరికాకు వస్తుంటారంట ఈ టైంలోనే ఎక్కువగా. సో పోలవరం బనకచెర్ల PFRను ఆమోదించండి. పోలవరం 2వ దశకు 32,000 కోట్లు ఇవ్వండి. రేపు కేంద్ర మంత్రి పాటిల్ను కోరనాను బాబు. ఏంటి 32,000 కోట్ల? ఓ 10,000 కోట్లు ఇమీడియట్గా ఇస్తే చాలు. 3 నెలలు జాతీయ స్థాయిలో కుప్పం సత్తా బాగా పనిచేస్తే పార్టీ కోసం పెళ్ళే వద్దనుకుని టీడీపీకి జీవితం అంకితం చేసిన యాదగిరి. వీరాభిమానంతో ఇల్లు, బైక్ పసుపుమయం. తెలంగాణలో అధికారంలోకి రావాలనే ఆకాంక్ష. నిత్యం పార్టీ కోసం పనిచేస్తున్న ఆయన. కరుడుగట్టిన కార్యకర్త అండి ఈయన. యాదగిరి అంట, బండారి యాదగిరి. చంద్రబాబు, లోకేష్ గారి చిత్రాలను పచ్చబొట్టుగా వేయించుకున్నారు. అటువంటి వాళ్ళని నేనైతే ఎంకరేజ్ చేయను. అంటే ఏదైనా ఫస్ట్ వ్యక్తిత్వం, తర్వాత కుటుంబం, తర్వాతే పార్టీ. కానీ అతను అన్నీ వదులుకొని పార్టీ అంట అటువంటి వాళ్ళు ఉంటారు కొంతమంది. కడపలో సర్కిల్ రచ్చ. టిప్పు సుల్తాన్ సర్కిల్ కోసం ఓ వర్గం పట్టు, హనుమాన్ సర్కిల్ కోసం మరో వర్గం ధర్నా, రాళ్లదాడి, పోలీసులు లాఠీచార్జ్. మన రాష్ట్రంలో ఎప్పుడూ లేనివి. ఇక పొరపాటు మూల్యం 300 కోట్లు. ఏపీఎండీసీపై తీవ్ర ఆర్థిక భారం. సులియారి బొగ్గు ట్రేడ్ నిర్ధారణలో తేడా. G6 గ్రేడ్గా అదానీకి టెండర్, ఆ తర్వాత G7 గ్రేడ్గా పేర్కొన్న CCO. ఈ తప్పునకు బాధ్యత ఏపీఎండీసీదే అంటున్న అదానీ. నిజమే కదా. G7 గ్రేడ్ని G6 గ్రేడ్గా అదానీకి ఇచ్చేశారంట. దానివల్ల 300 కోట్లు ప్రభుత్వానికి లాస్. ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రం నోటీసులు ఇవ్వకుండా ఆక్రమణ తొలగించవచ్చు. గోదావరి పుష్కరాల నిర్వహణకు ప్రణాళికలు. 54.71 కోట్లతో నదీ పరివాహక ఆలయాల అభివృద్ధి. 5,000 భజన మందిరాలు నిర్మిస్తాం మంత్రి ఆనం. సో ఇదండి పత్రికల్లో వార్తాంశాలు. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు సండే కదా, కొంచెం లేట్ అయింది, ఏమనుకోవద్దు.